ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగే వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8 అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ కూడా ₹6 అదనంగా ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, విలాసాలకు దూరంగా ఉండాలి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనేకమైన ఖర్చులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. మితిమీరిన వేగాలు పనికిరావు. తొందరపడి మీరు ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తం అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పుల పాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 7, అవమానం 3. నాయకులకు ధర్మంగా, ధర్మ పరిపాలన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి. లేకపోతే పెట్టుబడులు రాక, బ్యాంక్ లోన్స్ అందక, ప్రైవేట్ ఫైనాన్స్ అందక అనేక రకాలుగా మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే అది శాసనమైంది. మీరు ధర్మంగా ఉన్నంత వరకే. అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎదురు చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి, మీకు అంతా మంచే కలుగుతుంది. అదే కాదు కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము, ప్రమాదాలు, సర్జరీలు, రోగాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి. రోహిణి నక్షత్ర జాతకులకు పద్ధతి, కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన, ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం, ఈయన సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు మంచి పంట పండడం, తెలుపు ధాన్యం అనగా పత్తి, వడ్లు బాగా పండడం, వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము, నీరు అందడము, అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము, ధర్మంగా ఉండడము, నిత్యం నూతన వస్త్రాలు ధరింపచేయడము, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక ఈ వృషభ రాశి వారు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఇంటి ముందర రురుకాళ భైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి అవధులు లేవని చెప్పి గమనించాలి.